హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, హూ ఆస్క్ లార్డ్ రామా టు స్ట్రింగ్ విష్ణు ధనుస్? శ్రీరాములు వారిని వైష్ణవ ధనస్సు ఎక్కుపెట్టమని సవాలు విసిరింది ఎవరు అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి దశరథ, విశ్వామిత్ర, జనక, పరశురామ. సమాధానం పరశురామ. మనం 10వ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే, పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరారు. ఇదే మనకి ప్రశ్నగా అడిగారు. వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని శ్రీరామునికి సవాలు విసిరింది ఎవరు? పరశురాముడు. మనం ఈ వృత్తాంతాన్ని ఒకసారి పరిశీలిద్దాం. శివధనుద్భంగం తర్వాత రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహం అయిన తర్వాత చతురంగ బలాలతో సపరివారంగా దశరథుడు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో దుశ్శకునాలు కనిపించాయి. దశరథుడు భయపడ్డాడు. వశిష్ఠ మహర్షిని అడిగారు. మహర్షి ఆలోచించి ఒక దుస్సంఘటన జరగబోతున్నట్లు, దానివల్ల ఎలాంటి ప్రమాదాలు కలుగు కనుక భీతి చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంతలో విపరీతమైన గాలి వీచింది. భూమి కంపించసాగింది. చెట్లు కూలిపోయాయి. సూర్యుని కళ తప్పింది. ఆ ప్రదేశమంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. సైన్యం వివశమైంది. కాలాగ్ని రుద్రుడిలాగా పరశురాముడు ఎక్కడి నుంచో ముందుకు దూసుకొని వస్తున్నాడు. అతని చేతిలో ఉన్నతమైన ఒక విల్లు ఉన్నది. పరశురాముడు సమీపించగానే ఋషులు ఎదురేగి ఆర్ఘ్యపాద్యాదులను ఇచ్చారు. ఆయన పూజలను స్వీకరించి శ్రీరాముడితో ఇలా అంటున్నారు. రామ, నీవు చాలా బలవంతుడివి. శివధనుస్సును విరిచావని విన్నాను. నా దగ్గర ఒక ధనస్సు ఉన్నది. ఈ ధనస్సుపై బాణాన్ని సంధించి నీ బలాన్ని చూపు. నీవు అలా చేస్తే ఆ తర్వాత నీతో యుద్ధం చేస్తాను అన్నారు. ఈ మాటలు విని దశరథుడు గడగడలాడిపోయాడు. చేతులు జోడించి పరశురామునితో, పరశురామ, నీవు సర్వసమర్థుడివి. నా బిడ్డలను కాపాడు. ఇదివరలో అస్త్రం పట్టనని నీవు ప్రతిజ్ఞ చేశావు. భూమిని అంతటిని కాశ్యపునికిచ్చి తపస్సుకు వెళ్ళావు. ఈనాడు నా సర్వస్వాన్ని నాశనం చేసేందుకు ఇక్కడికి వచ్చావు. రాముడు లేకపోతే మేము ఎవ్వరము జీవించలేము అని పలికి వేడుకున్నాడు దశరథుడు పరశురాముణ్ణి. పరశురాముడు ఆ మాటలు లెక్క పెట్టలేదు. శ్రీరామునితో, రామ, పూర్వం విశ్వకర్మచే అతి దృఢంగా నిర్మించబడి లోక ప్రసిద్ధమైన 2 విల్లులున్నాయి. ఒకటి శివధనుస్సు, రెండవది నా చేతిలో ఉన్న వైష్ణవ ధనస్సు. శివధనస్సును వైష్ణవ ధనస్సును నిర్మించింది ఎవరు? విశ్వకర్మ. మొదటి దాన్ని నీవు విరిచివేశావు. రెండవది నా దగ్గరున్నది. ఈ వింటితోనే భూమండలాన్ని తిరిగి క్షత్రియ జాతిని నాశనం చేశాను. ఈ భూమండలం నాకు వశమైంది. ఆ తరువాత నేను యాగం చేశాను. యాగాంతంలో ధర్మాత్ముడైన కాశ్యపునికి ఈ భూమిని దానం చేశాను. ప్రస్తుతం మహేంద్ర పర్వతం మీద ప్రశాంతంగా ఉన్నాను. పరశురాములు వారు ఎక్కడున్నారు? మహేంద్ర పర్వతం మీద ఉన్నారు. నీవు శివధనస్సును విరిచావని తెలిసి వచ్చాను. ఇదిగో నా ధనస్సు, దీన్ని గ్రహించు. బాణాన్ని సంధిస్తే నీతో యుద్ధం చేస్తాను అన్నారు పరశురాముడు శ్రీరామునితో. శ్రీరాముడు సగౌరవంగా పరశురాముడికి నమస్కరించి, ఓ పరశురామ, నీ చరిత్ర నాకు తెలుసు. నన్ను బలహీనుడిగా, క్షత్రియ ధర్మరహితుడిగా నీవు భావిస్తున్నావు. ఇప్పుడే నా బలపరాక్రమాలను చూడగలవు అని పలుకుతూ పరశురాముని చేతి నుంచి విల్లును తీసుకొని బాణాన్ని సంధించి, పరశురామ, నీవు బ్రాహ్మణుడు అయినందువలన, పైపెచ్చు నా గురువైన విశ్వామిత్రుడికి బంధువు అయినందువల్ల నా బాణం నీ ప్రాణాన్ని హరించదు. విశ్వామిత్ర మహర్షికి పరశురాముడు బంధువు అవుతాడు.
ఏ విధంగా అంటే విశ్వామిత్రుడు గాది కుమారుడు, అందుకే విశ్వామిత్రుడిని గాధేయుడు అంటారు. గాది కూతురు సత్యవతి, సత్యవతికి రుచికుడికి జన్మించిన వారు జమదగ్ని, జమదగ్ని కుమారుడు పరశురాముడు. కాబట్టి విశ్వామిత్ర మహర్షికి పరశురాముడు బంధువు అవుతారు. కాబట్టి నీవు తపస్సు మూలంగా సాధించిన పుణ్యలోకాలను హరించనా, లేక నీ ఆకాశ గమన శక్తిని హరింపచేయమంటావా? ఆలోచించి చెప్పు. నేను సంధించిన బాణం వ్యర్థం కాదు అని శ్రీరాముడు పరశురాముడితో అన్నారు. ఈ విచిత్రాన్ని చూసేందుకు బ్రహ్మాది దేవతలు, యక్ష రాక్షసులు వచ్చారు. పరశురాముడు శ్రీరాముని ఎదుట నిర్వీర్యుడైపోయారు. మెల్లగా ఇలా అన్నారు: రామ, పూర్వం నేను ఈ భూమిని కాశ్యపునికి దానం చేశాను. అప్పుడు అతడు నీవు ఈ దేశంలో ఉండరాదు అని శాసించారు. ఆ గురువచనాన్ని పాటించి పగలు ఎక్కడ తిరిగినా రాత్రులు ఈ భూమి మీద ఉండను. కనుక నా ఆకాశ గమనాన్ని హరించవద్దు. మనోవేగంతో నేను మహేంద్ర పర్వతానికి వెళ్తాను. నేను తపస్సు చేసి పుణ్యలోకాలను సంపాదించాను. నీ బాణం చేత వాటిని నశింపచేయవచ్చు. రామ, నీవు శ్రీమన్నారాయణుడు అని నేను ఎరుగుదను. నేను పొందిన ఓటమికి సిగ్గుపడ్డం లేదు. పరమేశ్వరుడి ముందు నా గెలుపు ఓటములెందుకు? నీవు సంధించిన బాణం వదిలితే నేను మహేంద్ర పర్వతం వెళ్తాను అన్నారు పరశురాముడు శ్రీరామునితో. శ్రీరామచంద్రుడు బాణం ప్రయోగించారు. ఆ బాణం భార్గవరాముడు సంపాదించిన పుణ్యలోకాలని హరించింది. పరశురాముడు శ్రీరాముని కీర్తించారు, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పరశురాముడు వెళ్ళగానే శ్రీరామచంద్రుడు విష్ణు ధనస్సును బాణాలతో సహా వరుణునికిచ్చాడు. శ్రీరాములు వారు వైష్ణవ ధనస్సును ఎవరికిచ్చారు? వరుణుడికి ఇచ్చారు. మూర్ఛలో ఉన్న దశరథునికి ఉపచారం చేసి లేవదీశారు. దశరథుడు ఆనందంతో రాముణ్ణి కౌగిలించుకున్నారు. చతురంగ బలాలతో వారందరూ అయోధ్యానగరం చేరారు. ప్రజలు నగరాన్ని వైభవంగా అలంకరించారు. మంగళ వాద్యాలతో ఎదురేగి దశరథునికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి స్వాగతమిచ్చారు. నూతన వధూవరులు సకలాభరణ భూషితులై సకల దేవతలను పూజించారు. అనేక దానాలు చేశారు. పెద్దలకు నమస్కరించి వాళ్ళు తమ తమ మందిరాలకు వెళ్ళారు. ఈ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి తల్లిదండ్రులను గురువులను సేవిస్తూ సుఖంగా ఉన్నారు. కొంతకాలమైన తరువాత దశరథుడు భరతుని పిలిచి, పుత్ర, నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాలని వచ్చారు. నీ తాత కేకేయ రాజు నిన్ను చూడాలని కోరి ఉన్నాడట. కాబట్టి నువ్వు వెళ్ళి వారికి ఆనందం కలిగించు అని చెప్పారు. భరతుడు పెద్దల అనుమతి తీసుకొని రామలక్ష్మణులు కౌగిలించుకొని నమస్కరించి శత్రుఘ్నుడితో కలిసి తాతగారింటికి వెళ్ళారు. తాతగారు ఎవరు? భరతుని తాతగారు కేకేయ రాజు. అదేవిధంగా భరతుని మేనమామ ఎవరు? యుధాజిత్. మూలం శ్రీమద్ వాల్మీకి రామాయణం, సంకలనం అల్లాడి వాసుదేవన్ గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.